దినం దేవుని వాగ్దానం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? ప్రార్థన చేస్తున్నారా? అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? మేము కూడా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. మరి దేవుడు మనం అనుకోకుండానే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. అవి బాధలే కావచ్చు, శ్రమనే కావచ్చు, ఆపదనే కావచ్చు, కష్టమే కావచ్చు. మనము అనుకోకుండానే, మనము ఊహించకుండానే కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితిలో మనము కృంగిపోకుండా, మనము బాధపడకుండా మన దేవుడైనటువంటి యేసయ్య వైపు చూచినప్పుడు ఆయన వాటన్నిటి నుండి మనలను విడిపించి మనకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును అనుగ్రహించే దేవుడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి 107వ కీర్తన 6వ వచనము. వారు తమ కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. చూడండి ప్రియ స్నేహితులారా, ఇశ్రాయేలీలు వారి కష్టకాలమందు 430 సంవత్సరాలు యెహోవాకు మొరపెట్టారు. వారు ఐగుప్తు బానిసత్వములో ఉండి, ఆ కఠినమైనటువంటి బానిసత్వములో ఉండి, వారు పెడుతున్నటువంటి కఠినమైనటువంటి శ్రమలకు బాధపడుతూ, ఓర్చుకుంటూ వారి యొక్క దేవునికి మొరపెట్టారు. మరి దేవుడు వారి యొక్క మొరలను విని, వారి యొక్క ప్రార్థనలను ఆలకించి, అటువంటి భయంకరమైన శ్రమలో నుండి, కఠినమైన బానిసత్వంలో నుండి దేవుడు వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి ఇశ్రాయేలీలను నడిపిస్తాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మన జీవితంలో కూడా అనుకోని సమస్యలు, అనుకోని బాధలు, అనుకోని కష్టాలు ఎదురైనప్పుడు మనము మన అన్నదమ్ములను కానీ, మన అక్క చెల్లెలను కానీ, మన స్నేహితులను కానీ, మన బంధువులను కానీ జ్ఞాపకం చేసుకోకుండా ఆ పరిస్థితులలో, ఆ శ్రమలలో, ఆ బాధలలో ప్రభువైనటువంటి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, అయ్యా ఈ శ్రమ నుండి, ఈ బాధ నుండి, ఈ కష్టం నుండి నన్ను విడిపించు అని మనము దేవునికి ప్రార్థించినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ యొక్క పరిస్థితుల నుండి మనలను విడిపించే దేవుడు. ఉదాహరణకు మన ఇంటి ముందు శవముందనుకోండి, ఎవరైనా మరణించినప్పుడు మనము ఏ విధంగా రోధిస్తాము, మనం ఏ విధంగా అంగలారుస్తాము, కేకలు వేస్తూ, అరుస్తూ వారిని గురించి మనము ఏడుస్తాము. ఆ యొక్క బాధ గుండె లోతుల్లో నుండి పైకి వచ్చి మనము ఆ బాధను కేకల రూపంలో, ఏడుపు రూపంలో బయటికి వ్యక్తపరుస్తాము. అదేవిధంగా మన ఆపదలలో, మన శ్రమలలో మనము మౌనంగా ఉండకుండా మన దేవుడైనటువంటి యేసయ్య పాదాలు పట్టుకొని బిగ్గరగా మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు వాటన్నిటి నుండి మనలను విడిపించి ఆ యొక్క ఇశ్రాయేలీలను కానాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు ఏ విధంగా నడిపించాడో మనలను కూడా ఉన్నత స్థలములలో, ప్రశాంతమైనటువంటి పరిస్థితుల గుండా మనలను నడిపించే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ దినము దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి బలపడుతూ, ఆదరించబడుతూ దేవుడు ఈ వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చులాగున ప్రార్థించుకుందాము. అందరూ తలలు వంచి మోకరించినట్లయితే ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, మరి ఇశ్రాయేలీయులు వారి కష్టకాలమందు నీకు మొరపెట్టినప్పుడు తండ్రి, వారి ఆపదలలో నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించినటువంటి దేవుడు తండ్రి, మరి మేము కూడా మా కష్ట సమయములలో, మా బాధలలో తండ్రి నీకు మొరపెట్టే కృపను, భాగ్యమును మాకు అనుగ్రహించండి. మేము ఎవ్వరి వైపు చూడకుండా, లోకం వైపు చూడకుండా, లోకం యొక్క సహాయం కోరకుండా నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసే మనసును మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం.
నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించే మనస్సును మాకు దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. ఈ యొక్క వాగ్దానమును ఈ దినము మా అందరి జీవితాలలో ఫలింప చేయమని నీ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, ఆదరించినందుకు నీకు కోట్లాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.